హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా ఆయన నాటుకోడి తీసుకొచ్చారు. అది ఎలా వండుతానో చూద్దాం రండి. నేనైతే నాటుకోడి వండడం ఫస్ట్ టైమే. నేనైతే గిన్నెలో ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకొని ఆనియన్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్ ఆల్రెడీ కాల్చిందనమాట. నేను డైరెక్ట్ వేసేస్తున్నాను, వాష్ చేయలేదు. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకుందాం. చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే ఉండాలి, ఎందుకంటే నీచు స్మెల్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు అలానే కొంచెం సాల్ట్ వేసుకొని కర్రీ అంతా కలిపేసుకుందాం. మనం బయట తెచ్చుకున్న చికెన్ కన్నా ఈ చికెన్ మాత్రం ఉడకడానికి చాలానే టైం పడుతుంది. నాటుకోడి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే హైబ్రిడ్ వచ్చాక దీన్ని ఎవరు అంతగా తినట్లేదు. ఇంకా చికెన్ అయితే మంచిగా ఉడకాక కొంచెం గ్రేవీకి వాటర్ పోసుకోవాలి. అది కూడా మంచిగా గ్రేవీ అయ్యాక దాంట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి. నాన్ వెజ్లో మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేదంటే నీచు స్మెల్ వస్తుంది. ఒక 2 మినిట్స్ అలానే ఉంచుకొని దాంట్లోనే గరం మసాలా వేసుకోవాలి. నాటుకోడి ఇండ్లల్లో పెరుగుతుంది, మళ్ళీ ఇంజెక్షన్స్ ఇవ్వరు దానివల్ల అది హెల్దీ. అది న్యాచురల్గా బయట చిన్న చిన్న పప్పులు అలాంటివి ఏమన్నా తిని మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే హైబ్రిడ్ అయితే వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి వాటికి హెల్త్ బాగాలేకపోయినా కట్ చేసి మనకు చికెన్గా ఇస్తారు. అలా చేసుకోవడం కన్నా వీక్లీ ఇలా కోడి తెచ్చుకొని తినాలి. ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారు నాటుకోడి. అలా తెచ్చుకొని తినండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మన నాటుకోడి కూర రెడీ అయిపోయింది. అలాగే ఆకలి కూడా అవుతుంది. ఉంటా మరి, బాయ్. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి.